డాక్టర్ గారి దగ్గర చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళంతా వచ్చేవారు. జీవిత రాజశేఖరం వీళ్ళంతా నేను రావడం నేను చూసేవాడిని. కానీ ఎందుకు వచ్చారో గదిలో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఆ వెళ్ళి బయటకు వెళ్తే ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇప్పుడు మా గురువు గారు నేను మీతో ఏం మాట్లాడారు సార్ అని నేను అడగనుగా. నేను అక్కడ మానేసి వీకెండ్ వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళు చెప్పారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి పివి నరసింహారావు గారి మీద చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి అసమ్మతి కోట్లేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అసమ్మతి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకరితో కలవడం నేను ఇప్పుడు నాకున్న అనుభవం నేను చూడలేదంటున్నా. నేను అది చెడ్డోళ్ళని అంటలే. అంటలేదు. వాళ్ళు ఎదుగుదల కోసం ఎంతమందినన్నా రాజకీయంగా ఎత్తుగాళ్ళు వేసి తొక్కుతూ ఉంటారు. అది తప్పారైతే నాకు తెలియదు. రైట్ సత్యం గారు మీరు నెగ్గించి వచ్చేటప్పుడు నాకు బాధ ఏంటంటే ఓటేసి గెలిపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ప్రజలకు నాకు 2 రూపాయల బియ్యం నాకు వచ్చే చాలు, ఎంతమంది జీవితాలు అని చేస్తే నాకేంటి అనుకునేటప్పుడు నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, అది ప్రజల ఇష్టం. అది అక్షర్ సత్యం గారు మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు కానీ. లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు మాట్లాడండి, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు 2 minutesలో మొత్తం మాట్లాడి కంక్లూడ్ చేయండి. అందరికీ 2 minutes ఇక్కడి నుంచి. రైట్ అదండి బోల్ టైం ఉంది కదా, 2 minutes అండి. కొన్ని అనివార్య కారణాల వల్ల 10 minutes ముందు కంక్లూడ్ చేస్తున్నాం సార్ ఈ రోజు. అది అందరికీ సమానంగానే ఇచ్చేది. అంటే నేను అనేది లక్ష్మీనాథ్ గారు, ఈ రోజున ఆరోపణలన్నీ అప్పుడు మాట్లాడిన మాట ఒకటి, మీరు ఒక్కరిస్తూ చెప్తుందో ఒకటి. ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటాం, మీ ఛానల్ మీద కానీ. ఎందుకంటే అది తప్పు. ఆవిడది మాట్లాడింది ఎవరి గురించి మాట్లాడతారు, ఎవరు చర్యలు తీసుకుంటారు, ఉడత ఊపులకి భయపడ. ఒక్క మాట లక్ష్మణరావు ఏదైతే ఎవరైతే మాట్లాడుతున్నారో దాని గురించి మాట్లాడాం. మీరు ఏ చర్యలు తీసుకున్నారు దానికి మేము అపోజ్ చేయడానికి రెడీలో ఉన్నాం. రైట్ మీరు భయపడరా సెకండరీ ఖచ్చితంగా మీ ఛానల్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి, నా మీద కూడా కంప్లైంట్ చేయండి. తప్పుంటే కంప్లైంట్ చేయండి, తీసుకోండి. అర్థమవుతుందా? తప్పుంటే కదా మీరు కంప్లైంట్ చేస్తే మీరు కంప్లైంట్ తీసుకునే దానికి చెప్పండి. మీ కంప్లైంట్ తీసుకోవాలి. నేను అనేదంటే మీరు ఫస్ట్ ఉండండి సార్. ఫస్ట్ పాయింట్, పూనం కవర్ గారి మీద మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఆవిడ మాట్లాడిన మాట బయటలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేజ్ గా పెట్టండి. నిజంగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కడప నుంచి కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు లేనిపోయినవి మాట్లాడమ్మా మీకు డబ్బులు ఇస్తామని ఆవిడ అదే మాట మాట్లాడితే మాత్రం పర్లా. కానీ వేరే రకంగా ఉందంత మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ వారు మీకు ఖచ్చితంగా 100%. ఇప్పుడు మీకు ఇందాక మీరు గమనించాలేదు, ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి. మీరు కాదు, మీరు మాట్లాడితే కడపలో ఉన్న వాళ్ళు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే ఉన్నారని ప్రశ్నించిందే నేను. లా నుంచి లకారం భాషల వరకు మాట్లాడే మీరు ఈ రోజు శుద్ధ పూసలాగా మాట్లాడితే ఎట్టా? మీరేమో శుద్ధ పూసలా? మేము ఎప్పుడు కూడా జర్నలిజం ఫీల్డ్ తెగించే ఉంటాం. ఇంకొక మాట గుర్తుంచుకోండి లక్ష్మణరావు గారు, మేము ఎప్పుడు కూడా జరిగిన దాని గురించే మాట్లాడతాం. ఇందాక సచిన్ గారు మాట్లాడినప్పుడు లక్ష్మణరావు గారు సచిన్ గారు మాట్లాడినప్పుడు కడపలో ఉన్న వైసీపీ వాళ్ళని మేము అనుకున్నారంటే కడపలో వైసీపీ వాళ్ళే ఉంటారా, టీడీపీ వాళ్ళు ఉంటారా, జనసేన వాళ్ళు ఉంటారా? అవి కడప నుంచి మనుషులే ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళని మాట్లాడేదే మీరు ఆపోజిట్ గా మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మీకు సైడ్ మాట్లాడాలా నేను? అంటే మీరు ఒక మీడియాలో కూర్చోవడం మీకు అలవాటు అయిపోయింది కాదు. అన్ని పార్టీలకి సమాజంలో ప్రాధాన్యత ఏది నిజమో అదే చెప్తాం. రైట్, మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. అన్నిటికీ మేము అన్నిటికీ రెడీలో ఉన్నాం. మీరు ఒక ఛానల్ కి ఎక్కువగా అలవాటు అయ్యి మీరు అలా అవుతున్నట్టున్నారు. మీరు మాట్లాడిన దానిలో మేము నా మాట లక్ష్మణరావు గారు మీరు మాట్లాడింది మీరు ఒకసారి తట్టిడి మట్టేసి మేము చెప్పింది వినాలంటే కాదు. మీరు తట్టిడి మట్టేశారు, కనీసం క్లీన్ చేసుకోకపోయినా అది మట్టిని ఇది మట్టేశారని ప్రజలకి చెప్పాలి కదా. మీరు ఇందాక సచిన్ గారు లక్ష్మణరావు గారు ఒక సెకండ్ సత్యం గారు మాట్లాడితే కడపలో అన్న మాట ఆవిడ అన్నారు. కడపలో ఉన్నది కేవలం వాళ్ళేనా, టీడీపీ వాళ్ళు లేరా, జనసేన వాళ్ళు లేరా? నేనే కదా అడిగింది. మేము ఎక్కడ మాట్లాడామండి? మీరు మా మీద విరుచుకుపడతారు. వినండి సార్,
చెప్పండి లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్, మీరు నేను టాపిక్ లోకి రండి, అనేది మీరు టాపిక్ లోకి అడగలేదు. రండి. వినండి సార్, ఆ మాట మీరు అడగలేదు అన్నట్లా. నేను అనేది ఏంటంటే ఆవిడ మాట్లాడిన మాటలను దాన్ని వక్రీకరించారు మీరు. ఎవ్వరు వక్రీకరించలేదు, మీరు అలా మాట్లాడుకుంటున్నారు. మీరు టాపిక్ లోకి రండి. మీరు ఎవరు వక్రీకరించినా జనాలు తక్కువ కాదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు వక్రీకరించినా జనాలు పిచ్చోళ్ళు కాదు. ఆవిడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఈ పాటికి మీ నోరు అలా